మనమైతే జపాలి టెంపుల్ దర్శనం చేసుకుని బ్యాక్ టు తిరుమల నుంచి తిరుపతి దిగుతున్నామండి. తిరుపతి దిగేసి మనం అక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోతాం. తిరుపతి దిగేసి లంచ్ ఎక్కడైనా చేసుకుని ఫస్ట్ మనము హైదరాబాద్కి వెళ్ళిపోతాం. అలిపిరి స్టెప్స్ వాక్ చేసి వస్తున్నారండి. మనమైతే తిరుమల కిందికి వచ్చేసామండి. ఇక్కడ మనము మొన్న నైట్ స్టే చేసాం కదా కుబేర్ రెసిడెన్స్. అక్కడ ఒక 2-3 లగేజ్ పెట్టిండే. దాంట్లో ఏంటంటే రిలేటివ్స్ ఇంటికి వెళ్తే పచ్చళ్ళు, పిండి వస్త్రాలు అవన్నీ పెట్టారు చాలా. సో మళ్ళీ ఇక్కడ చెక్ పాయింట్లలో చేస్తారో లేదో అని చెప్పేసి కిందనే పెట్టేసిపోయాము. అది తీసుకొని ఇక్కడ మీల్స్ తినేసి మళ్ళీ బయలుదేరాం. ఎంత లేట్ అయినా ఈరోజు హైదరాబాద్కి వెళ్ళిపోతాం. మనమైతే మానస విహార్కి లంచ్కి వచ్చాము.
అయితే సింపుల్గా సౌత్ ఇండియన్ మీల్స్ 195 అట. సప్లైక మీల్ తినేసి జర్నీ స్టార్ట్ అవుతాం. బోల్తే ముందు వాళ్ళు మన మీల్స్ అయితే వచ్చేసింది. మొత్తం 1 2 3 4 5 6 7 8 9 10 11 వెరైటీస్ పొడి పచ్చడిలో ఒకటి ఉన్నాయి. మనమైతే డిన్నర్ చేసామండి. సో లంచ్ చేసాము. ఇప్పుడు టైం వచ్చేసి 3:32 అవుతుంది. బిల్ వచ్చేసి 656 అయింది. 3 మీల్స్ 2 వాటర్ బాటిల్స్కి. పాపడ్ ఇచ్చిండా? పాపడ్ కూడా 559 కిలోమీటర్స్ చూపిస్తుంది. 2 o'clock రీచ్ వెళ్తామని చూపిస్తుంది. చూద్దాం ఎప్పటికి వెళ్తామో. మనమైతే కొంచెం డిఫరెంట్ రూట్లో వస్తున్నాము. నార్మల్ రాజంపేట రూట్ కాకుండా చంద్రగిరి ఆ రూట్ నుంచి వెళ్తున్నాము. ఆ రూట్లో వెళ్తే మనకి ఏడుకొండల్లో గుట్ట మీద స్వామి ఇట్లా పడుకొని ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా, ఆ సైడ్ అది కూడా చూసుకొని పోదామని ఈ రూట్లోకి వెళ్తున్నాము. కొద్దిసేపు అయితే వస్తుంది, చూపిస్తాను. మీరు కూడా మాతో పాటు దర్శనం చేసుకోండి. అక్కడ కింద ఈడనే రోడ్ అక్కడ రాదు, అట్లా ఇట్లా చూపించాలి. మనమైతే ఆ ఘాట్ సెక్షన్ నుంచి కొల్లేన్కి వచ్చేసాము. పైలే రాబోతున్నాము. బట్ మనకి స్వామి వారిది అది పడుకున్న షేప్లో అయితే ఇప్పటికైతే కనిపించలేదు, అర్థం అవ్వట్లేదు. చూస్తున్నాం, కనిపిస్తే చూపిస్తాము. అర్థం అవ్వట్లేదు, ఎగ్జాక్ట్ ఎక్కడ ఉందో తెలియట్లేదు అసలు. మనమైతే అది వ్యూ మిస్ అయిపోయామండి. అది యాక్చువల్లీ ఘాట్ సెక్షన్ రాకముందే ఉంది అంట, ఇక్కడ అడుగుతూ చెప్పారు. సో
సారీ అండి, నెక్స్ట్ టైం చూపిస్తాను. అయితే మనమైతే ఒక చాయ్ బ్రేక్ ఆగిండే, ఒక చాయ్ కొన్ని బిస్కెట్స్ తినేసి వాళ్ళైతే స్టార్ట్ అవుతున్నాం. ఈ రూట్ కడప కనెక్ట్ చేస్తుంది. కడప నుంచి మనం మెయిన్ రోడ్కి వచ్చేస్తాం. మళ్ళీ మనమైతే మన ఫస్ట్ టోల్ గేట్కి వచ్చేసామండి. మన కడప రాజంపేట రూట్ కన్నా ఈ రూట్ బాగుందండి. ఎక్కువ ట్రాఫిక్ లేదు. ఇది కూడా మీకు 2 లేన్ రోడే, 4 లేన్ కాదు. అది కూడా 4 లేన్, అది కూడా 2 లేన్ రోడే. కడప రాజంపేటకి వెళ్ళే రోడ్డు, రాజంపేట కడప రోడ్డు. గూడూరు రాజంపేట కడప గట్ట ఆ రూట్ తీసుకుంటే ఏంటంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది. రోడ్ కూడా బాగాలేవంత. లాస్ట్ టైం అట్లానే వచ్చాను నేను. ఈ రోడ్ అయితే ఇలానే ఉందండి, ఎంత ఖాళీగా ఉంది, ఎక్కువ ట్రాఫిక్ లేదు. మధ్య మధ్య కొన్ని ఊళ్ళో వస్తున్నాయి. ఓకే, మేనేజర్ పెద్ద ఈజీగా బండి 80-100 స్పీడ్లో అయితే వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ టైం వస్తే ఈ రూట్ ట్రై చేయండి. ఈ రూట్ చాలా బాగుంది. ఎందుకంటే మీరు హైదరాబాద్ నుంచి కడపకు వచ్చినంతసేపు కూడా మీకు స్ట్రెయిన్ అనిపించదు. కడప నుంచి తిరుపతి వెళ్ళే లోపల అంత స్ట్రెయిన్ అవుతుంది. అస్సలు బాగుండదు రోడ్డు, స్పీడ్ బ్రేకర్స్, చాలా ట్రాఫిక్ అంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఈ రోడ్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, దూరం దూరం వరకు కూడా ఏం ట్రాఫిక్ లేదు. ఇక్కడ ముందర 1 or 2 లారీస్ కనిపిస్తున్నాయి, ఒక కారు, బైక్, అంతే. వ్యూస్ కూడా సూపర్ ఉన్నాయి. ఇట్లా మొత్తం కొండలు, చాలా అంటే చాలా బాగుంది రోడ్డు. కానీ ఒకటే ప్రాబ్లం, రెస్టారెంట్స్ ఎక్కువ లేవు. అంటే నార్మల్గా అప్పుడప్పుడు ఒక ఈ టైంలో టీ, స్నాక్స్ దొరికిపోతున్నాయి, కానీ రెస్టారెంట్స్ అయితే లేవు. కడప దాటినాక అయితే మీకు నెంబర్ ఆఫ్ రెస్టారెంట్స్. మార్క్ టార్గెట్ ఏంటంటే ఇప్పుడు 5:30 అవుతుంది. ఇంకా 240 కిలోమీటర్స్ ఏమో ఉంది కర్నూలు. సో కర్నూలు వరకు కంటిన్యూ కొట్టి ఎక్కడైనా మధ్యలో జస్ట్ నేచర్ కాల్ బ్రేక్ అట్లా ఆపుతాము. డైరెక్ట్ కర్నూలు తొందర అయితే అంత తొందర రీచ్ అయ్యి డిన్నర్ చేసుకొని కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతామండి. నైట్ స్టే చేద్దాం అనుకుంటున్నాం ఎక్కడైనా కర్నూలులో. బట్ ఇక అక్కడ నుంచి కర్నూలుకి వచ్చినట్టు హైదరాబాద్కి వచ్చినట్టు అనిపిస్తుంది. 2 hours 2-3 hours మ్యాక్సిమం వెళ్ళమైనా వెళ్ళిపోతాం. పప్పు చూసినావా బేటా? మన ఈరోజు జర్నీలో సెకండ్ టోల్ గేట్. ఇది కూడా స్టేట్ హైవేలో వస్తుంది అనుకుంటా, నేషనల్ హైవేలో రాదేమో. బట్ NH40 చూపిస్తుంది. NH40 అంటే మనకి ఇంట్లో కవర్ అవుతుంది. బండపల్లి టోల్ గేట్. గో శివు, మనకైతే ఇంకా 459 కిలోమీటర్స్ ఉంది డిస్టెన్స్. ఇంకా 8 hours చూపిస్తుంది. నైట్ 2 o'clock రీచ్ అవుతామని చూపిస్తుంది. ఆల్రెడీ బయలుదేరినాక 2 or 3 స్టాప్స్, టీ కానీ ఇది అని వాష్రూమ్ అని, జర్నీ అయితే స్లోగా అవుతుంది. కడప ఇంకా 40 కిలోమీటర్స్ ఉంది. కడప నుంచి కొంచెం స్పీడ్ పికప్ చేయాలి. కర్నూలు అయితే ఇంకా 3 to 4 hours అయితే పడుతుంది. రూట్ అయితే ప్రశాంతంగా హాయిగా అయితే ఉంది. అట్లా సింగిల్ రూట్ మీద మనకు కాన్స్టెంట్గా అయితే 100 కొట్టలేము. ముందు నుంచి ట్రాఫిక్ అయినా ఏదైనా ఓవర్టేక్స్, లారీ ఆగిపోవడం అట్లా కొంచెం స్లో డౌన్ అయితే అవుతుంది వెహికల్.
మళ్ళీ ఏదో చిన్న ఘాట్ సెక్షన్లోకి వచ్చేసి మమ్మీ ఒక పా లేదు బిడ్డ వెల్కమ్ టు కడప డిస్టిక్. మనమైతే ఇంకా కడప రీచ్ కాలేదు. ఒక నేచర్ బ్రేక్ గురించి ఆపాము. క్లైమేట్ బాగుంది అని. సూపర్ అంటే ఉంది సూపర్ లొకేషన్. ఆ ఘాట్ సెక్షన్ నుంచి అయితే మనం వచ్చాము. ఇప్పుడే కింది దిగాము. మన టీటీపో సెపరేట్ తీసుకుంటారు. మస్తు అంటే మస్తు బ్రేక్లు తీసుకుంటూ పోతున్నాం. మెల్లంగా అంటే మెల్లంగా పోతున్నాము. హార్డ్లీ 150 కిలోమీటర్స్ వచ్చినట్టు మేము 330 345 వెళ్ళినాం. 3 hours 150 అంటే మెల్లంగా కొడుతున్నాం. 3-4 బ్రేక్స్ తీసుకున్నాం. ఇప్పుడాకి కడప దగ్గర మళ్ళీ కలుద్దాం. మనకైతే మళ్ళీ 18.1కి దిగిపోయిందండి. ఇంకా 433 కిలోమీటర్స్ 2 o'clock చూపిస్తుంది రీచింగ్ టైం. మనం చిన్న రీచ్ అయ్యేవారికి 19.9 ఉండే మైలేజ్. దాని తర్వాత డ్రాస్టిక్గా తగ్గిపోయింది. అంటే ఘాట్ సెక్షన్ కదా మొత్తం, ఇంకో తగ్గిపోయింది. బాగానే ఇస్తుంది ఓవరాల్ 18 మైలేజ్ అంటే గుడ్. మనమైతే కడప దాటి నేషనల్ హైవే 40కి వచ్చేసామండి. ఇంకా ఒక 180 కిలోమీటర్స్ అయితే 189 అనుకుంటా కర్నూలు ఉంది ఇక్కడ నుంచి. మనం ఈరోజు జర్నీలో వచ్చేసి 3rd టోల్ గేట్, కడప దాటినాక ఫస్ట్ టోల్ గేట్. దీని ఛార్జెస్ వచ్చి 50 రూపీస్. బట్ మనకైతే యాన్యువల్ పాస్ ఉంది, దాంట్లో ఎగ్జామ్షన్ అయిపోతుంది. అవుట్ సైడ్ ఖాళీ ఉండే మనకి. మన ఈ జర్నీలో వచ్చేసి మనం ఒక 4th టోల్ గేట్కి వచ్చేసామండి. ఈ టోల్ గేట్ ఛార్జెస్ వచ్చి 95. ఇది కూడా మనకి యాన్యువల్ పాస్లో కవర్ అయిపోతుంది. మీతో ఖాళీ yes finally ఇంకా ఒక 6 hours చూపిస్తుందండి. 350 కిలోమీటర్స్ ఉంది. మనం కర్నూలుకి ఇంకా ఆల్మోస్ట్ 100 పైనే దూరంలో ఉన్నాం. ఐ లవ్ చెంగలమర్రి. మేమైతే చెంగలమర్రి క్రాస్ అవుతున్నాం.
మనమైతే ఒక నాన్ స్టాప్ 2 hours జర్నీ చేసి ఫ్యూల్ బ్రేక్ కావాలని కర్నూలు ఇంకా 75 kilometers డిస్టెన్స్లో ఉంది. ఫ్యూల్ టాప్అప్ చేసుకొని ఇంకా డైరెక్ట్ కర్నూలులో డిన్నర్ కాగి హైదరాబాద్. మన టీటీపో వాడైతే డిన్నర్ 3,700 రూపీస్ డిన్నర్ చేసింది. డైరెక్ట్ ఇంటికి వెళ్ళే వాడికి ఆకలి ఇవ్వదు. టీటీపో అంటే మన కార్ అండి. పిల్లలు టీటీపో అని పిలుస్తారు, నేనేమో షేరు అని పిలుస్తాను. మన జర్నీలో ఈరోజు అయినా 5th టోల్ గేట్, కాస్ట్లీ టోల్ గేట్ 135 రూపీస్ అట. బట్ మనకైతే యాన్యువల్ పాస్ నుంచి కట్ అవుతుంది. मस्त जवाब दे रही है. మనమైతే కర్నూలు నియర్ బై ఉన్నాము. మనం ఈరోజు 6th టోల్ గేట్ క్రాస్ చేయబోతున్నాము. ఛార్జెస్ వచ్చేసి 95 రూపీస్. లైట్గా చినుకులు పడుతున్నాయి. అసలు ఈసారి మన వారం ట్రిప్ వర్షాకాలం ఫుల్ వర్షం పడుతుంది అనుకున్నాం, కానీ ఇంత చుక్క వర్షం ఎక్కడ లేదు. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ రిటర్న్ అవుతున్నాం. లైట్గా అయితే చినుకులు పడుతున్నాయి, అది కూడా ఆగిపోయేటట్టే ఉంది. కర్నూలు 6 kilometers, హైదరాబాద్ 233 kilometers. మన పైనుంచి మనమైతే NH44లో కలిసిపోతున్నాం. ఇప్పుడు ఇంకా 222 kilometers చూపిస్తుంది. 4 hours 139 చూపిస్తుంది. బట్ ఇప్పుడు మనము డిన్నర్కి ఆగుతాం కదా, డిన్నర్ కాగి వెళ్ళే వారికి ఇంకో 1 hour ఎక్స్ట్రానే పెట్టుకోండి. మనమైతే కర్నూలు దగ్గర కృతంగా రెస్టారెంట్లో ఆగామండి డిన్నర్కి. చూద్దాం ఎలా ఉంటుందో డిన్నర్. కృతంగా అయితే మోస్ట్లీ బాగానే ఉంటుంది, టేస్ట్ చూద్దాం. టుడే స్పెషల్ రాగి సంకటి, నాటుకోడి పులుసు, గోంగూర మటన్, తలకాయ కూర, చిక్కుకల్ మొక్కరాయ బొడాని, కీ మటన్ రోస్ట్, బొచ్చ, ఫిష్ ఫ్రై, ఎగ్ కర్రీ. లోపలికైతే ఎంటర్ అవుదాం. చెప్పండి గేమ్స్ అయితే మనమైతే ఒక చికెన్ దమ్ బిర్యానీ, ఒక వెజ్ పులావ్, ఎగ్ 44 చెప్పాము. వైఫ్ వెజిటేరియన్ కదా, అయితే ఎగ్ 44 ఒకటి వచ్చింది. ఎగ్ 44 అంటే 44 పీసెస్ వస్తుంది అనుకున్నాం, కానీ హార్డ్లీ ఒక 13-14 పీసెస్ వచ్చినాయి.
ఇది అన్యాయం. ఇంకోటి అందుకోసమే పన్నీర్ చిల్లీ చెప్పాను. మనమైతే ఒకటి చికెన్ దమ్ బిర్యానీ లేదన్నారు, సో చికెన్ రోస్ట్ బిర్యానీ. ఇంకోటి ఇది వచ్చేసి మన వెజ్ బిర్యానీ. వైఫ్ వచ్చేసి వెజ్ పులావ్. బిర్యానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది. మన నార్మల్ ఎప్పుడు దమ్ బిర్యానీ తింటారు కదా, డిఫరెంట్గా చాలా బాగుంది టేస్ట్. పెట్టునే పన్నీర్ చిల్లీ కూడా వచ్చేసింది. వైఫ్ వచ్చేసి పన్నీర్ చిల్లీ అండ్ వెజ్ పులావ్. పన్నీర్ చిల్లీ కూడా బాగుందండి. సో మన డిన్నర్ అయితే అయిపోయిందండి కృతంగాలో. టైం వచ్చేసి 11 అవుతుంది. బిల్ వచ్చేసి 1375 అయింది. మళ్ళీ మనం ఒక కూల్ డ్రింక్ అండ్ ఐస్ క్రీమ్ కూడా తెప్పించుకున్నాము. ఫుడ్ అయితే చాలా బాగుంది అండి. బుడ్డోడు అయితే ఏం తినలేదు, వాడికి మధ్యలో ఏమైనా ఇడ్లీ చూడాలి. ఇంకా మనకు ఒక అప్రాక్స్ 220 కిలోమీటర్స్ ఏమో ఉంది. సో మోస్ట్లీ 2-3 లోపల రీచ్ అయిపోతాం. ఇంకా 221 కిలోమీటర్స్ ఉంది. 4 hours చూపిస్తుంది. 244. ఇంకో బ్రేక్ బుడ్డోనికి ఇడ్లీ తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ చాయ్కి ఒకసారి బ్రేక్ తీసుకొని డైరెక్ట్ హైదరాబాద్. మనమైతే తుంగభద్ర రివర్ క్రాస్ చేస్తున్నాం. మనమైతే ఈరోజు మన 7th టోల్ గేట్కి వచ్చేసామండి. చార్జెస్ కనిపించలేదు. ఇది కూడా NHA కిందికి వస్తుంది. సో మనకి యాన్యువల్ పాస్లోనే వచ్చేస్తుంది. నీకు ఎట్లా తెలుసు నాన్న గ్రీన్ అనగానే గో అంటున్నావు? అటు లెఫ్ట్ పోతుంది, రైట్కి వస్తున్నాం. మనోడు యావరేజ్ మళ్ళీ పికప్ చేసుకున్నాడు 19.1. కంటిన్యూ మనము హైవే 4 lane మీద వెళ్తే ఈజీగా 19 to 20 అయితే మైలేజ్ ఇస్తాడు మనోడైతే. టిటిపో కమ్ షేరుగాడు. ఇంకా మనకి ఎంత ఉంది డిస్టెన్స్?
144 కిలోమీటర్స్ 230 చూపిస్తుంది ఎస్టిమేషన్ అరైవల్. 2 hours 40 minutes ఉంది ఇంకా. మనమైతే ఈరోజు మన నైన్త్ అనుకుంటే 9th టోల్ గేట్కి వచ్చేసాము. 80 రూపీస్ ఛార్జెస్ ఉంది. ఫాస్టెస్ట్ ఇమ్మీడియట్ స్కాన్ అయిపోయింది. ఇది కూడా NHAలే వచ్చేస్తుందండి. నాకు తెలిసి ఇంకా 121 కిలోమీటర్స్ ఉన్నాయంటే ఇంకో 1 టోల్ గేట్ అయితే ఉండొచ్చు మనకి. లాస్ట్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి మా ఇంటికి వెళ్ళడానికి ఔటర్ రింగ్ కూడా తీసుకోవాలి. అక్కడ ఒక చిన్న టోల్ గేట్ వస్తుంది. 2 టోల్ గేట్స్ అయితే వస్తాయి అనమాట. ఎంట్రీ అంటే 3 వస్తాయి, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఔటర్ రింగ్ రోడ్. ఎంట్రీకి అయితే ఛార్జెస్ ఉండదు, ఎగ్జిట్లో అయితే చిన్నదే ఉంటుంది, 20 రూపీస్ పడుతుంది అనమాట. టైం అయితే 1 అవుతుంది. ఒక చిన్న టీ బ్రేక్ ఆపాము. కుల్లర్ చాయ్ అట 30 రూపీస్ తీసుకున్నాడు. ఇంకా 80 కిలోమీటర్స్ ఉంది, 1 hour 36 minutes చూపిస్తున్నాడు. మనమైతే ఈరోజు మన ఫైనల్ టోల్ గేట్కి వచ్చేసామండి. 9th టోల్ గేట్. ఇదే ఇక ఫైనల్ టోల్ గేట్ దాకా. ఈ టోల్ గేట్ ఛార్జెస్ వచ్చేసి 85 రూపీస్. మనమైతే శంషాబాద్ దగ్గర ఎయిర్పోర్ట్ రోడ్ తీసుకొని వెళ్తున్నామండి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ క్రాస్ చేస్తుంది. అయితే యావరేజ్ అయితే 19.4 ఇస్తుంది టోటల్. టైం అయితే 2:20 అవుతుందండి. మనమైతే ఫైనలీ మన డెస్టినేషన్కి రీచ్ అయిపోయాము. మధ్యాహ్నం 3:30కి తిరుపతి నుంచి బయలుదేరితే 2:20 అంటే ఆల్మోస్ట్ 11 hours విత్ డిన్నర్ బ్రేక్, సమ్ టీ బ్రేక్స్. సో స్లోగానే వచ్చినట్టున్నా, వేరే వాళ్ళు ఇంకా తొందరగా వచ్చేస్తారు మోస్ట్లీ.
మనమైతే ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేస్తున్నామండి. హోప్ మీకు ఈ వీడియో చాలా 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 నచ్చిందని అనుకుంటున్నాను. కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి మన ఛానల్ని. మరొక కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.